ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను చిన్నపిల్లలకు మొబైల్స్ టచ్ ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఖరాబ్ అవుతుంది. మినిమం 10th క్లాస్ చదివి ఇందాక కూడా మనం సెల్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. మొబైల్ ఫోన్స్ అస్సలు ఇవ్వకూడదు. ఈ రేడియేషన్ కానీ ఈ టచ్ సెల్తోటి అలా విపరీతమైన యాప్లు పెట్టి అలా చదువు చూడడం అది బాగలేదు. అది సెల్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. ఏది చిన్నపిల్లలకు ఆయన ఏదో అల్లరి చేస్తుండు, మారాం చేస్తుండు, అన్నం తినట్లేడు, బడికి పోవట్లేడు అని మనం ఇస్తూ ఉంటాం ఫోన్లు. అది ఇవ్వకూడదు. అది ఇస్తే దానివల్ల రేడియేషన్ పెరిగి మళ్ళీ అందులోటి నెక్స్ట్ వాళ్ళ తీరొక్క యాప్లు చూసుకుంటా అలా వేరే వేరే ఫొటోస్ కానీ వేరే వేరే సినిమాలు కానీ చూసి పిల్లలు అడిక్ట్ అయ్యి ఆగమవుతారు. చదువు కూడా దూరం అవుతారు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మినిమం 15 years లోపల పిల్లలకు అసలు సెల్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. ఇంతవరకని ఇవ్వడం మంచిది కాదు. కాకపోతే ఏదైనా ఫోన్ మాట్లాడాలంటే ఓ డబ్బా ఫోన్ తోటి మాట్లాడి తీసేసడం మంచిది, కానీ టచ్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. అది అందులో నెట్ వాడడం కూడా పిల్లగాడు ఏం చూస్తాడు, ఏం పోతుందనేది చూడాలి. ఇది చూడక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు అంతా మారిపోయారు. జనరేషన్ ఎంతసేపు మావోడు సెల్ చూస్తే అది ఒత్తుతాడు, ఇది ఒత్తుతాడు, చాలా అన్నీ తెలుస్తున్నాయి అనుకో. ఇంకా అన్నీ తెలిసేటివి ఉన్నాయి, ఇంకా బొచ్చెడు ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ సెల్లులు వాళ్ళకి ఇవ్వకూడదు. పిల్లలకు, చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే 15 సంవత్సరాలలో పిల్లల వరకు 10th క్లాస్ అయిపోయినాక వాడు ఇంటర్ పోయినప్పుడు ఆ మొబైల్స్ ఇస్తే బాగుంటుంది, కానీ అదోదాకా ఇస్తే గలీజుగా కేవలం వాళ్ళు చదువు పాడవుతుంది. అంత ఆగానికి వస్తుంది లోకం. మీరు మొబైల్స్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఇవ్వకూడదు.